అది. ఇందాక చెప్పారు మేము తీసుకున్నాం. ఇందాక హే వాట్స్ అప్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మనం టర్ఫ్ ఆడడానికి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం ఆడదామని. ఈరోజు కుదిరింది. ఎక్కడ ఇల్లు మర్చిపోయాను. ఇదే దాదా హాయ్ చెప్తున్నట్లేదు, ఎప్పుడెప్పుడు వస్తా కరుస్తాను అన్నట్టుంది అది. ఏది చేస్తుంటారు, మనం సెటప్ చేసుకోవాలి అంతే. చలో పదా. చాలామంది తెలిసే ఉంటుంది టర్ఫ్ క్రికెట్, బాక్స్ క్రికెట్ కూడా అంటూ ఉంటారు. సో 2 days నుంచి ఫుల్ ఫీవర్, కోల్డ్. మా పిన్ ఏమో ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది కోల్డ్ది, తర్వాత ఇంకోటేమో డోలోనో లేదో పారాసిటమాల్ ఇచ్చినట్టుంది. షేట్, వాట్ ఈస్ దిస్ బిహేవియర్? అదైనా ముందు పెట్ట, ఇదైనా ముందు పెట్టచ్చు కదా. సో టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో ఒక చిన్న ట్యాబ్లెట్ను, ఇంకోటేమో డోలో పారాసిటమాల్ తెలుసు కదా, కొంచెం సైజ్ పెద్దది ఉంటుంది. సో అది ఇచ్చింది, వేసుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ డే మ్యాచ్ ఉంటుంది. సో ఈరోజు మ్యాచ్ కోసం అని చెప్పి ముందే 1 day బిఫోర్ కోల్డ్ మనకి ఫీవర్ అటాక్ చేయకుండా ఉండడానికి వేసుకున్నా ట్యాబ్లెట్. వేసుకున్న తర్వాత మార్నింగ్ 12కి ఎప్పుడో లేచా. ఈరోజు మార్నింగ్ 12కి లేచిన తర్వాత బుర్రంతా హెవీ అయిపోయింది, లేకపోతే కావట్లేదు. ఏమైంది నాకు బాగా ఎక్కువైపోయిందేమో ఫీవర్ కోల్డ్ అనుకున్నా. తర్వాత మా పిన్ అంటుంది అనమాట, ఈ కోల్డ్ ట్యాబ్లెట్ ఏదైతే ఇచ్చానో అది 1 day మొత్తం హెవీగా ఉంటుంది, దాని నెక్స్ట్ డే బాగా అవుతుందని. నాకు అర్థం కాలేదు సార్. నెక్స్ట్ డే బాగా అవడం ఏంటి, ఇమీడియట్గా బాగా అయిపోతుంది కదా. దాని తర్వాత రోజు అంటే లేదు నువ్వు వేసుకున్న రోజు తర్వాత రోజు మొత్తం హెవీగా ఉంటుంది, దాని తర్వాత రోజు నీకు బాగుంటుంది అనింది. ఒకటి ఏమో అనవసరంగా వేసుకున్నా అనుకున్నా. తర్వాత నా పరిస్థితి ఏం లేదు, అరే ఇదే ఉండే మొత్తం అంతా. ఎప్పుడు నైట్ పడుకొని ఉండి మళ్ళీ మార్నింగ్ 12కి లేచా. మళ్ళీ లేకపోతే కాలేదు, మళ్ళీ పడుకొని పోయా. మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ 5:30కి లేచా. ఈవినింగ్ 5:30 లేచేసరికి కాల్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎక్కడ అని. సో వాడికి అర్జెంట్గా ఇంకో పని పడడం వల్ల నాకు ఇంకొంచెం ఒక 1 hour ఎంతో రెస్ట్ దొరికిపోయి ఎక్స్ట్రా. ఇంక మళ్ళీ పడుకుని పోయి ఇంక ఫ్రెష్ అప్ అయ్యి ఇంక లేచి కొంచెం వాయిస్ మొత్తం హెవీగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి భయ్యా బొక్కలు. సో కొంచెం 8 to 11 వరకు స్లాట్ బుక్ చేసుకున్నాం. చాలా ఉందిరా బాబు, మామూలుగా కాదు. ఒక నిమిషం అండి. రేపు ఇప్పటి వరకు ఏం చేస్తారా నాకు అర్థం కాదు. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. పుష్ప చూసావా ట్రైలర్? చూడలేదు. దానికోసం ఇప్పుడు ఉండిపోయి కొంచెం. దేనికి ఈవెంట్? ఎక్కడ? పాట్నా వాళ్ళకి అక్కడ సీట్లు లేవు. అరే వైజాగ్లో పెడతారా అని చూసాను రా, ఎక్కడా లేదు ఈవెంట్. మినిమం ఉంటుందంటే అక్కడ ఆశలు అమ్మేసుకున్న టికెట్లు దొరకవు నీకు అక్కడ. అరే ఇక్కడ రా, అరే మన దగ్గరే మరీ దారుణం. అంటే అక్కడ ఎందుకు మార్నింగ్ 4కి 2కి వచ్చేసి ఉన్నారు అక్కడ లైన్ నించొని. పర్సనల్ రోడ్డు మీద రా. సరేరా అది ఫోన్ చేస్తాను నీకు, మాట్లాడతారు. ప్రైవేట్గా మాట్లాడతాను చెప్పు. పప్పగోడు పులియారి కూడా పులియారి
మనది 8 o'clock కదరా. ఇది ఎక్కడ ఇరుక్కుంది? అరే కెమెరా రావట్లేదా? రావట్లేదా? లెగుస్తుందండి. వద్దులే వద్దులే అన్నీ ఉన్నాయి. ఆన్ గ్రౌండ్ ఉంటే బాగుంటుంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అరే ఫోర్రా. అది 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 ఒకటే దెబ్బకు 3 బాల్ ఎగిరిపోలే. ఒకటే దెబ్బకి ఎగిరిపోలే రాడు. నలభై కొట్టాలి. బాల్ సింగ్ బౌలింగ్ బాయ్. ఫస్ట్ బాల్ని యోర్కర్తో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాల్ అయితే యోర్కర్తో స్టార్ట్ చేశారు. సెకండ్ బాల్ ఏమవుతుంది అనేది ట్విస్ట్. బాల్ రా బాల్ రా క్యామ్ బాల్ రా. అది Many hours later. ఫోర్త్ బాల్ ఏమవుతుంది అనేది ట్విస్ట్. స్కోరా ఎవరు అంపేరు నువ్వు? అంతే అంతే ఫోర్ ఫోర్ ఫోర్. బొక్కాడు పరిగెట్టండి. ఓది అమ్మ. థర్డ్ ఇన్నింగ్స్. ఎవర్రా నువ్వు ఇలా? ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సెకండ్ ఇన్నింగ్స్. అలా ఏం నాకు ఇన్నింగ్స్ తెలియదు. నాకు క్రికెట్ నాలెడ్జ్ లేదురా. బొక్కాలు పరిగెట్టలేరు తీసండి. లేదు ఇంకా ఎవరన్నా బ్యాటింగ్ అవ్వలేదు. అంతే అంతే అంతే. చెప్పలేదు. చూడరా ఇటు చూడరా. రే ఇందాకేటయ్యారా? చెప్పావు కదరా. అప్పుడు నాది నేను అన్నాను కదా తీసుకో. అయ్యా చెప్పాం కదా. ఇందాక చెప్పావు. కొట్టారు మేము తీసుకున్నాం. ఇందాక ఇన్స్టా పెట్టని చెప్పావు. కొట్టాడు తీసుకున్నాం. మా టైం వస్తుంది మేము కొడతాం. మనోడు ఒకడు ఉంటాడు. ప్రతి మ్యాచ్ ఆడు ఎప్పుడు వస్తాడు రా? చీటింగ్ ఇది. ఆడు వచ్చేస్తున్నారా బ్యాటింగ్ టీం సైడ్ అనిపించింది. రే కాదు బ్యాటింగ్ కాదు మందేనా? కాదు వాళ్ళు మ్యాచ్ గెలిచారు, మేము మనసులు గెలుస్తాం. అవునరా వాళ్ళేలాగే వాళ్ళు మ్యాచ్ గెలిచారు, మేము మనసులు గెలిచాం. కాలు కంటారా చూసుకోండి. He goes the fastest bowler in the world.
రే 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 వీడియో తీయమంటావా? ఇక 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 తీనా తీనా అయితే చెప్పు. అక్కడ తెలియదు తీనా మీడియోడు మీడియో ఒప్పుకున్నాడు. ఎవరంట You see this guy? You see this guy? This guy? Number one bullshit guy. Bullshit guy. He's the number one bullshit guy. Right. విక్కీ అవ్వదు అక్కడ. ఫిఫ్త్ బాల్. నీలంటాడు మా లాస్ట్ నో బాల్. లాస్ట్ వీడియో ఎందుకు అవుట్ అని చెప్పారు కదా మొక్కం మీద. అరే క్లియర్ అవుట్ అంటారు అది. నేను ఇంకా ఓడకి వెళ్ళదురా, చివరికి వెళ్ళిపో. నేను కాదురా ముందుది వీడియో స్టార్ట్ చేశారు రా పెట్టాక. ఈ వీడియో ఇది కాదా ఇంకా ముందు నీకెట్లేదే తగ్గించేస్తా 28. ఒరే అంత క్లియర్ గా అవుట్ అని చెప్తున్నాను ఎంపైర్ నేను. చెప్తున్నాడు ఎంపైర్ అవుట్ రాదు క్లియర్ గా. సర్లే ఇచ్చే 3 సార్లు అవుట్ అంట. డిక్లేర్ తీసుకోండి రా. నేను అంతా రాగండి. వద్దులే ఉండు కొంచెం. 4th ఓవర్ 4th ఓవర్ 28 స్కోర్. స్కోర్ 28 రే. 32. స్కోర్ 32. ఇందాక 28 కదరా. ఇప్పుడు 4. కంగా కంగా కంగువా బాబాయ్ అంపైర్ బాల్ వైడా చెప్పాలి. బాల్ నో బాల్. క్లియర్ వైడ్. వైడ్ అయితే వైడ్. ఇరవై 24 ఓకే
కానీ వీళ్ళు పర్లేదు. అరే అరే నో బాల్ ఇది. అరే నో బాల్ అరే 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 ఆడొక బాల్ కోసం 2 బాల్ డ్యామేజ్ చేశాడు. ఆడొక బాల్ కోసం 2 బాల్ డ్యామేజ్ చేశాడు. మూడో బాల్ అది అదే అన్న ఒక బాల్ కోసం 2 బాల్ లేదు రే, డెడ్ బాల్. అది వికెట్ మీద పడేద్దాం భయం వేస్తుందిరా. మూడు వంపులు దిగింది అది. 22 మేము అదని 28 అనుకుంటా. 29 22 రే దాటు కుట్టా నా బాబా నైస్ రా. అంతే మరి అదే కదా చెప్తున్నా 7 కొడుతూ విన్నానే. తెచ్చుకో బొక్కలు పడే బాగాలేదురా. బయట దించిందా గ్రౌండ్ లో పడిపోయింది. ఏమో లాస్ట్ మ్యాచ్లో ఇదేంటా ఇష్ట పడిపోయింది. అటే పడిపోయింది. కొట్టు మావా రే రన్నింగ్ అడిగి ఆరసాయి ఒక్క బాల్ ఉండరా తమ్ముడు వచ్చింది ఇలా వచ్చింది రే 6 కొట్టరా రే. గెలుస్తారా ఏ బాల్ ఇద్దరే మ్యాచ్ ఉంది. భూ కబ్జా, ల్యాండ్ సెటిల్మెంట్, మనీ లాండరింగ్ 77949. సో మొత్తం అంతా అయిపోయింది గైస్ ఆడుకోవడం. సో ఇదే అనమాట, ఇక్కడ ఆడుకున్నాం. ఫ్రీ హిట్ స్పోర్ట్స్ క్లబ్. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీరు కూడా ఆడుకోవచ్చు. ఇది హై స్కూల్ రోడ్లో ఉంటుంది, గాజువాక. సో మీరు కూడా రావచ్చు. సరే కానీ ఇక ఎన్ని మ్యాచ్లు వేయడం లేదు ఇప్పుడు? 6 4 4 3 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ మనం గెలిచాం. 4 మ్యాచ్లు ఎక్కడ ఆడాంరా? మొత్తం ఓవరాల్గా ఎన్ని మ్యాచ్లు ఆడాం? 5 మ్యాచ్లు. 5లో 3 ఆలు 2 మనం. సరే అయితే బాయ్. బాబా ఫుల్ పెయిన్స్ ఇదంతా కాలు. స్టార్టింగ్ అంతా నీ దాంట్లో తీసాం కదా, నీ దాంట్లో అంటే ఇంకా అంటున్నా క్లిప్స్. నా దాంట్లో కొట్టావా నువ్వు? స్టార్టింగ్లో కొట్టలేదేంటి? సరే సో గైస్ మ్యాచ్ అంతా అయిపోయింది, డిస్కషన్ అంతా అయిపోయింది. ఫుల్ బాడీ అంతా పెయిన్స్. ఇంటికి వెళ్ళి తినాలి. టైం ఎంత అవుతుంది? టైం 12:49. ఓ ఫక్. టైం 12:49 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి లేపాలి.
చూడాలి ఏమవుతుందో. ఆల్రెడీ చెప్పాను చాలా లేట్గా వస్తా అని, మరి ఎంత లేట్ అయిపోద్ది అనుకోలే. డోర్ ఓపెన్ చేయగానే చెప్పులు రాకుండా ఉంటే చాలు. ఏమైంది? ఓ ఫక్, నేను అక్కడ ఏదో అయ్యిందని చూసుకుంటూ నేను అక్కడ ఓన్లీ సారీసే కనబడుతున్నాయి నాకు. సో ఈ టైంలో అలాంటి ప్లేస్కి వెళ్ళి ఆగడం అన్నది కొంచెం రిస్కీ ఉంటుంది. సో ఈరోజుకి వ్లాగ్ ఇంతే గైస్. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. చింటూ.